వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకుని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చటనెల్లా దానిని బాగు చేయించవలనని ఆజ్ఞ ఇచ్చెను. దేవుని ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క నియమం చొప్పున తమ వంతు బాధ్యతలు వారు నిర్వర్తించడానికి, ఆయనకు బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే మందిరము. ఒకప్పుడు దేవుని యొక్క మందిరము గుడారాలలో ఉండేది. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమవుతూ ఉన్నంతసేపు వెళ్ళిన ప్రతి చోట మందిరాన్ని కట్టలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట గుడారమును వేసి అక్కడ దేవునికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ స్థలంలో దేవుని యొక్క నిబంధన మందసాన్ని ఉంచేవాళ్ళు. దాన్ని మందిరంగా భావించి అందరూ కూడా ఆ ప్రదేశంలో వారి వారి బలులను అర్పిస్తూ ఆ మందిరాన్ని దర్శిస్తూ వారి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు. కొన్ని దినములైన తరువాత దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ఆలోచన చేసింది ఏంటి అనంటే, మనమందరం కూడా యెరూషలేములో దేవాలయమును నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన విధానముతో దేవుని యొక్క ఇష్ట ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము ఒక మందిరాన్ని నిర్మించడం అనేది జరిగింది. మందిరాన్ని నిర్మించింది సొలొమోనే అయినప్పటికీ కూడా కొన్ని దినముల తరువాత ఆ మందిరం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఆ మందిరం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఏ విధంగానంటే, దేవుడు ఎందుకని ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు చొప్పున అక్కడ పనులు జరగడం లేదు. ఇంకా వేరే వేరే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సొలొమోను తరువాత ప్రారంభమైనటువంటి ఈ దేవుని వ్యతిరేకపు క్రియలు ఇంకనూ కొనసాగించబడ్డాయి. రాజులు మారారు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత వేరే వేరే రాజులు వచ్చారు. వారందరూ కూడా మందిరాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇక ఆ మందిరంలో విచ్చలవిడితనం అనేది జరగడం అనేది ప్రారంభమైంది. ఆ మందిరాల్లో ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా పట్టించుకోవడానికి ఆలోచన చేయడం లేదు. వచ్చిన ప్రతి ఒక్క రాజు కూడా తన స్వలాభం కోసం తన సొంత ఆలోచనలతో పరిపాలన కొనసాగించాడే కానీ మందిరం మీద దృష్టిని నిలిపి, మందిరం మీద తన దృష్టిని కేంద్రీకరించి ఆ మందిరం కొరకు పనిచేసినటువంటి రాజులు చాలా తక్కువ మంది. అందుకే బైబిల్ గ్రంథంలో గనక మనం గమనిస్తే, ఇజ్రాయేలీలకి ఒక మంచి రాజు ఎవరు అని గనక ప్రశ్న అడిగితే ప్రతి క్రైస్తవుడు చెప్పేటువంటి సమాధానం దావీదు అని. దావీదు తరువాత అలాంటి రాజు మరొక రాజు లేడు. తన తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను మొదట దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని పరిపాలన అనేది బాగానే కొనసాగించాడు. దావీదుతో కాకుండా దేవుడు సొలొమోనుతో మందిరాన్ని నేను కట్టిస్తానని చెప్పేసి దావీదుతో మాట్లాడాడు కూడా. ఆ మాట చొప్పునే సొలొమోను కూడా మందిరం కట్టించాడు. కానీ కట్టించినటువంటి ఈ సొలొమోనే ఆ మందిరంలో దేవునికి ఇష్టం లేని పనులు చేయడం ప్రారంభించాడు. సొలొమోనుతో ప్రారంభమైనటువంటి దేవుని వ్యతిరేకపు క్రియలు ఆ విధంగానే కొనసాగించబడ్డాయి. ఎంతోమంది రాజులు వచ్చారు, యెరూషలేమును ఏలారు. కానీ ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరాన్ని పట్టించుకోలే. కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి, కొన్ని తరాలకి దేవుని యొక్క మందిరం శిథిలమైపోవడం ప్రారంభమైంది, పాడైపోవడం ప్రారంభమైంది. విచ్చలవిడితనంతో ఎవరికి ఇష్టానుసారంగా మందిరంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. అప్పుడు యోవాషు ఏలన ఆరంభించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? యోవాషు ఏలన ఆరంభించాడు. యెరూషలేమును పాలించడానికి యోవాషు ఎన్నుకోబడ్డాడు. యాజకుడైనటువంటి యెహోయాదా ఆధ్వర్యములో తన పరిపాలనను యెరూషలేములో ప్రారంభించాడు ఈ యోవాషు. ఇతడు ప్రారంభించిన తరువాత అతను చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పనేంటి? ఇప్పుడు చదవండి ఒకసారి. యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎక్కడెక్కడ శిథిలమైపోయి ఉన్నదో దానంతటిని కూడా బాగు చేయించాలని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. మందిరము ఎక్కడెక్కడ పాడైపోయి ఉందో దానంతటిని కూడా ఏం చేయాలంట? బాగు చేయించాలని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. మిగిలిన రాజుల్లో ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచన చేయలే. అందరూ కూడా యెరూషలేమును ఏలుతూ ఉన్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నారు. బలులు అర్పిస్తూ ఉన్నారు. వేరే వేరే దేవతలకి, విగ్రహాలకి వాక్య విరోధమైనటువంటి క్రియలన్నిటిని కూడా దేవాలయంలోనే చేస్తూ ఉన్నారు. ఆ మందిరము శిథిలమైపోవడం ప్రారంభించింది. యోవాషు దానిని చూసి, ఎందుకంటే యోవాషు 2వ వచనంలో రాయబడింది, యెహోయాదా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాడు. యాజకుడైనటువంటి యెహోయాదా యొక్క ఆధ్వర్యంలో
తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తనకి ప్రతి ఆలోచన, ప్రతి విధానం కూడా చెప్పేది ఎవరు అంటే సేవకుడైన వాడు, యాజకుడైనటువంటి యెహోయాదా. ఈ ఆలోచనలన్నింటిని కూడా తను ఏర్పాటు చేసుకుని తీర్మానించుకుంది ఒకటే, పాడైపోయిన మందిరాన్ని బాగు చేయించాలి. రాజుల్లో ఎవ్వరూ కూడా ఎలాంటి ఆలోచన చేయాలి. యోవాషు మాత్రమే దేవుని యొక్క దృష్టిలో మంచి నడవడికను కలిగిన వాడై దేవుని యొక్క మందిరం కొరకు ఆలోచన చేసిన వాడుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. అయితే కొన్ని దినముల తరువాత మరలా కూడా ఈ మందిరం అనేది పాడైపోవడం అనేది జరిగింది. ఏ విధంగా ఇది పాడైపోయింది? ఇది పాత నిబంధనలో మనకి కనబడుతున్నటువంటి విషయం కదా. కొత్త నిబంధనలోకి వెళ్దాం. కొత్త నిబంధనకి వెళ్ళేసరికి ఈ మందిరం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? శిథిలమైపోయినప్పుడు రాజు అయినటువంటి యోవాషు దానిని బాగు చేయించాడు, దాని కొరకు కష్టపడ్డాడు, ఆజ్ఞను జారీ చేశాడు, తన శక్తి కొలది మందిరాన్ని బాగు చేయించడానికి ప్రయత్నం చేశాడు. కొన్ని దినాల తరువాత కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అందరూ కూడా దేవుని యొక్క దేవాలయాన్ని ఎంతో ఉన్నతంగా చూసుకుంటూ ఉన్నారు. ఈ యూదుల యొక్క, ఇజ్రాయేలు యొక్క అతిశయం దేని మీద ఉంటుంది అని అంటే మందిరం మీదే ఉంటుంది. ఎవరైనా కానీ దేని యందు అతిశయపడతారంటే వారికి ఉన్నటువంటి మందిరాన్ని బట్టి అతిశయపడతారు. ఎందుకంటే అలాంటి మందిరం మరి ప్రపంచంలో ఎక్కడో లేదు. ఇది మా నిజమైనటువంటి దేవుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం అనేటువంటి భావనతో ఆ మందిరానికి, ఆ దేవాలయానికి వాళ్ళు చాలా ప్రాముఖ్యతనిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. అందుకే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ మందిరానికి వెళ్ళిపోయి ప్రతి దినము కూడా ఆయన మందిరంలోకి వెళ్ళిపోయి వాక్యాన్ని బోధించేవాడంట. వాక్యాన్ని బోధించేవాడు. ఉదయకాలం అంతా కూడా దేవుని యొక్క దేవాలయంలో వాక్యాన్ని బోధించి రాత్రికాల సమయంలో ఒలీవల కొండకి ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రార్థన చేయడానికి తను ఇష్టపడేవాడు. దినమంతా కూడా ఆయన దేవాలయములోనే వాక్య పరిచర్య చేస్తూ ఉండేవాడు. అయితే జరిగిన విషయం ఏంటి? కొన్ని దినాల తర్వాత, కొన్ని రోజులకి ఒకసారి యేసుక్రీస్తు శిష్యులు, అయ్యా మన దేవాలయాన్ని ఒకసారి చూద్దాం, దీనికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఒకసారి చూడు అని చెప్పేసి దేవాలయం అంతటిని కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారంట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయాన్ని చూడాలి, దేవాలయాన్ని చూసి ఆయన కూడా అతిశయించాలి అనేటువంటి ఆలోచన విధానంతో శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుకి దేవాలయాన్ని చూపించడానికి ఇష్టపడ్డారు. ఒకసారి ఆ వచనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న మాటలు నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. శిష్యులందరూ ఆశపడ్డారు, దేవాలయం యొక్క కట్టడాలు చూపించాలి, ఎన్ని మంటపాలు ఉన్నాయి, బలిపీఠం ఎలాగుంది, బలులు అర్పించే ప్రదేశం ఎలాగుంది, ఎలాంటి మెటీరియల్ని యూజ్ చేశారు, ఎన్ని సంవత్సరాలు కట్టారు, ఎంత ఉత్తమంగా కట్టారు అనేటువంటి ప్రతి విధానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి చూపిస్తూ ఆ విషయంలో వీళ్ళు సంతోషిస్తున్నారు. వారికి ఉన్నటువంటి మందిరాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి మందిరాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు సంతోషిస్తున్నట్లుగానే చాలామంది చెప్పుకునేది ఏంటి? మా మందిరం మామూలుగా ఉండదండి, మా మందిరం అంతా కూడా సెంట్రల్ ఏసీనే, మా మందిరం అంతా కూడా సెంట్రల్ ఏసీనే, చాలా పెద్దదండి, ఆసియాలోనే అతిపెద్దది మా చర్చి, మామూలుది కాదు, డిజిటల్ చర్చి మాది. మీరన్నా కానీ మనుషులు వాక్యం చదువుతారు, కానీ మా దగ్గర అలా కాదు, ఎల్ఈడీలో వాక్యాలు చదువుతారు మా సేవకులు, చాలా బాగుంటుంది. ఒకప్పుడు సినిమాలకు పోయే వాళ్ళని తెర మీద చూపించడానికి, ఇప్పుడు వాక్యం చూడడానికి పోతున్నాం, అంతే తేడా, ఏమీ లేదు. దీనిని బట్టి, మందిరాల్ని బట్టి అతిశయించేటువంటి వ్యక్తులు ఈరోజు క్రైస్తవులుగా మనకి కనబడుతూ ఉన్నారు. శిష్యులు కూడా అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా వారికి ఉన్నటువంటి దేవాలయాన్ని చూసుకొని, రా ప్రభు నీకు అంతా చూపిస్తాం, అసలు ఎంత బాగా కట్టాడు అనుకున్నావు సొలొమోను, ఎంత ఉత్తమంగా కట్టాడు అనుకున్నావు, ఎంత బాగా కట్టించారనుకున్నావు, ఎన్ని మండపాలు ఉన్నాయి, ఎలాంటి రాతిని యూజ్ చేశారు, ఎంత గట్టిగా కట్టారు, ఎంత స్ట్రాంగ్గా కట్టారు, ఎంత పెద్దది మన మందిరం అని ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి క్షుణ్ణంగా పొల్లు పోకుండా ప్రతిదీ చూపిస్తూ ఉంటే ఆయన అన్నమాట ఏంది? రాతి మీద రాతి ఒక్కటి కూడా నిలవకుండా ఈ మందిరము పడవేయబడుతుంది, ఈ మందిరం కూలిపోతుంది. ఈ మందిరాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు కదా, ఈ మందిరము మీరు చూస్తూ ఉన్నట్లుగా ఉండదు, రానున్న రోజుల్లో కూలిపోతుంది ఈ మందిరం అని చెప్పేసి దేవుడు మాట్లాడితే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకని దేవుడికి మందిరం అంటే ఏమైనా కోపమా? అసలు యేసుక్రీస్తు ప్రభులు అని సిలువ ఎందుకు వేశారో తెలుసా? ఎందుకు వేశారు యేసుక్రీస్తు ప్రభులు అని సిలువ? యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో,
ఆయన అంటూ ఉన్నాడు కదా వాళ్ళతో ఏమని, ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని మరలా కడతాను. ఎందుకైనా పడగొట్టమంటున్నాడు? కింద వచనాల్లో రాయబడిన మాటలు చూడండి ఒకసారి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. ఆయన అంటూ ఉన్నాడు, దీన్ని పడేసేయండి, నేను 3 రోజుల్లోనే కట్టేస్తాను, దాన్ని 3 రోజుల్లోనే కట్టేస్తాను. ఎందుకు దేవుడు ఈ మాటలు వాళ్ళతో మాట్లాడారంటే, వాస్తవానికి ఆ మందిరానికి, ఆ దేవాలయానికి వీరు వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా దేవుడికి చాలా కోపాన్ని తెప్పించాయి. ఆయన చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆరాధన జరగాల్సినటువంటి ఆ ప్రదేశంలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అధ్యాయాన్ని మొత్తం కనుక మీరు గమనిస్తే, దేవుడు అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా తరిమి కొడతాడు. వారికి ఉన్నటువంటి క్రయ విక్రయాలన్నింటినీ కూడా చూసి వారి బల్లల్ని పడద్రోసి, వ్యాపారాలు జరుగుతూ ఉండగా వాటన్నిటిని కూడా కూలద్రోలి వాళ్ళందరిని అక్కడ నుండి వెళ్ళగొట్టి దేవుని యొక్క కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తాడు. అక్కడ దేవుని ఆలయాన్ని దొంగల గుహగా మీరు చేయకండి అనే మాట మాట్లాడతాడు. అంటే దేవాలయం అంటే దేవుడికి కోపమేం కాదు. దేవాలయం అంటే దేవుడికి కోపమేం కాదు. ఆయన అనుదినము కూడా దేవాలయానికి వెళ్ళేవాడంట. అనుదినము దేవాలయానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించి రాత్రికాల సమయంలో ఏకాంతంగా కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఇది ఈయన దినచర్య. వాక్యం చెప్పడానికి ప్రతిదినం దేవాలయానికి వెళ్తాడు. దేవాలయం మీద ఆయనకి ప్రేమ ఉంది. దేవాలయం మీద తన బాధ్యతను తను కనబరుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? దేవాలయంలో ఏం జరగాలి అని అంటే ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరగడం లేదు. దేవాలయంలో దేవునికి బలులు అర్పించాలి, అవి జరగడం లేదు. క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, కచీబులు అమ్ముకుంటున్నారు, నూనె బాటిల్ అమ్ముకుంటున్నారు, స్పాన్సర్షిప్లు అంటున్నారు. దేవుని యొక్క మందిరాన్ని దొంగల గుహగా చేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధానాన్ని బట్టి దేవుడు చాలా కోపడి ఇదంతా జరిగితే వాళ్ళందరూ వచ్చేసి అంటూ ఉన్నారు, ఏదైనా సూచక్రియ మాకు చూపించు అని చెప్పేసి అంటే నేను అంటూ ఉన్నాడు ఒక మాట, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని తిరిగి కడతాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేశారంటే ఈ మాట అన్నందుకే. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు ఈయన అని చెప్పేసి పిలాతు దగ్గర సాక్ష్యం ఇచ్చారు. పిలాతు దగ్గర సాక్ష్యం ఇచ్చారు, ఈయన మన దేవాలయాన్ని పడగొడతానన్నారు. మన యూదులందరూ కూడా కలిసి 46 సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న ఈ దేవాలయాన్ని ఈయన పడగొడితే 3 దినాల్లో కడతానని చెప్పేసి దేవాలయం మీద తనకున్నటువంటి కోపాన్ని ప్రదర్శించాడని చెప్పేసి పిలాతు దగ్గర వాదించి ఆయనను సిలువకు అప్పగించారు. అందుకే ఆయన సిలువ మీద ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏమని హేళన చేస్తారు? దేవాలయమును తిరిగి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొని కిందకు దిగు అని చెప్పేసి మాట మాట్లాడతారు. వాళ్ళు అక్కడ మాట్లాడిన మాట అదే. హేళన చేస్తారు, 3 దినాల్లో కడతానన్నావు దేవాలయాన్ని, ఏంది మరి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నావు, ఏది ఇప్పుడు గట్టు చూద్దాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అపహసించారు, హేళన చేశారు, అవమానపరిచారు. ఎందుకు అని అంటే ఆ దేవాలయం పాడైపోయింది, జరగాల్సిన పనులు అక్కడ జరగట్లేదు. కానీ వాస్తవానికి దేవుడు అన్న మాట ఏంటది? కింద వచనాల్లో చూడండి, అక్కడ ఏముందో 21వ వచనంలో, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఏంటంట? అయితే ఆయన తన శరీరం అనేటువంటి దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. అంటే దేవుని దృష్టిలో దేవాలయం అంటే ఏంటండి? దేవుని దృష్టిలో దేవాలయం అంటే ఏంటి? ఒకప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడే ఒక నిబంధన మందసాన్ని ఏర్పాటు చేసి దేవుని యొక్క ప్రత్యక్షతను దానిలో ఉంచి ఒక గుడారములో దాన్ని అక్కడ నిలబెట్టేవాడారే, దేవుడు ఎక్కడ ఉన్నాడు రానని చెప్పేసి అనేటువంటి ఆనవాళ్ళు వారికి చూపించడానికి. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి దేవుడు మాతో లేడు, దేవుడు మా చెయ్యి విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని కాదన్నాడు. కానాను ప్రయాణం అంతట్లో మోషేని విసిగించింది అదే. దేవుడు ఏమన్నాడంటే నేను మీ మధ్య నివాసము చేస్తాను అని చెప్పేసి నిబంధన మందసాన్ని ఏర్పాటు చేసి దానిలో దేవుని యొక్క ప్రత్యక్షను వచ్చి ఆయన అంటూ ఉంటాడు ఒక మాట, ఇది నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను నివసించేదను అని చెప్పేసి ఆనాడు ఆయన గుడారాల్లో నివసించాడు. ఆ తరువాత సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చి, అంటే దేవుని యొక్క నివాసన స్థలాన్ని తీసుకొని వచ్చి ఆ మందిరంలో ఉంచేసరికి అందరూ కూడా దేవుడు ఆ మందిరంలో ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఆ మందిరానికి పరుగులు పెట్టేవాళ్ళు. ఎందుకంటే దేవుడు ఆ మందిరంలో ఉండేవాడు కాబట్టి. ఇప్పటికీ యూదుల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మందిరంలోనే ఉన్నాడు, దేవాలయంలోనే ఉన్నాడు, అక్కడే మందసం అనేది ఉంది.
కాబట్టి ఆ మందిరం అంటే వారికి అంత ప్రేమ. కానీ దేవుడున్న స్థలంలో వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే వ్యాపారాలు చేయడం, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయడం, అసహ్యమైనటువంటి క్రియలు చేయడం, అవన్నీ కూడా దేవుని యొక్క మందిరాల్లో జరుగుతూ ఉన్నాయి. సొలొమోను దగ్గర నుండి ఈ నూతన నిబంధన కాలములో ఆ దేవాలయము వరకు కూడా జరుగుతున్న ప్రక్రియ ఇదే. వాక్యపు వ్యతిరేకపు క్రియలు ఆ మందిరాల్లో జరుగుతుండడం. అందుకే యేసుక్రీస్తు ప్రభులో రియాక్ట్ అయ్యాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. కానీ వాస్తవానికి ఆయన అంటున్న మాట అది తన శరీరం అనేటువంటి దేవాలయమును గూర్చి మాట్లాడినటువంటి మాట. మీకు అర్థమవ్వాలి అని చెప్పేసానంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక వాక్యాన్ని చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం ఏంటి? దేవుని మందిరం ఏంటి? ఎవడైనా కానీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరాన్ని వాడు పొందుకుంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే మందిరాల్లో కాదు, మనుషుల చేత నిర్మించబడినటువంటి మందిరాలలో కాదు, ఈ 4 గోడల మధ్య కాదు. దేవుడు ఎక్కడుంటాడయ్యా అని చెప్పేసానంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీలో ఉంటాడు. నువ్వే దేవునికి మందిరం, నువ్వే దేవునికి ఆలయం. ఇప్పుడు పాడైపోయింది ఏంటో చెప్పనా? ఈరోజు పాడైపోయింది మందిరం అంటే ఏదో కాదు, నువ్వే దేవుని ఆలయంగా నువ్వు పాడైపోయావు. ఆ రోజు పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మందిరాల్లో విగ్రహారాధనకు సంబంధించినటువంటి క్రియలు జరిగాయి, వాక్యపు వ్యతిరేకపు క్రియలు జరిగాయి. ఆ మందిరం పాడైపోయింది. యోవాషు దాన్ని బాగు చేయించడానికి ప్రయత్నం చేశాడు. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి అక్కడ మందిరం పరిస్థితి అదే. వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు, వాక్యపు వ్యతిరేకమైన క్రియలు అక్కడ జరిగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన సిలువ వేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మందిరాన్ని ఎక్కడుంచాడంట? దేనిగా మందిరాన్ని కట్టాడంట? శరీరంగా మందిరాన్ని కట్టాడు. మీరు పడగొట్టండి దీన్ని 3 దినాల్లో కట్టేస్తానని చెప్పేసినట్టు అది దేవాలయం గురించి కాదు, తన శరీరమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడుంది అనంటే మందిరాల్లో కాదు, మనలో ఉంది. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా ఆత్మను సంపాదించుకుంటాడు. ఆత్మ నీలో నివాసం చేస్తూ ఉంటుంది, నీ కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు కాబట్టి మన పక్షమున తండ్రికి ఉచ్చరింప సఖ్యముగాని మూలుగలతో ఆత్మ తానే మనకి ప్రార్థన చేస్తూ ఉంటాడు మన తరపున తండ్రికి. అంత మాత్రమే కాదు, ఆత్మ చేసేదేంటి? ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మందిరాలకు వచ్చినప్పుడు మిమ్మల్ని చేతులు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి సత్యంలోకి నడిపించడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ ఉన్నాడు, నిన్ను మందిరంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, నిన్ను మందిరంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మరి దేవుని మందిరమైనటువంటి నీ పరిస్థితి ఎలాగుంది? బాగానే ఉందా నీ మందిరం? మన ఇంటిని ఎంత శుభ్రంగా అయితే ఉంచుకుంటున్నామో అంతే శుభ్రంగా దేవుని ఆలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని అనగా మన దేహాన్ని ఆ విధంగానే ఉంచుకుంటున్నామా? లేకపోతే పాత నిబంధన కాలంలో ఉన్నట్లుగా, కొత్త నిబంధన కాలంలో ఉన్నట్లుగా పాడైపోయినటువంటి మందిరంలాగా మన దేహాలు కనపడుతూ ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవుల మందిరాలు బాగోలేదండి. మనం వెళ్తున్నటువంటి మందిరాల్లో ఏసీలు ఉండొచ్చు, మంచి మంచి సౌండ్ సిస్టాలు ఉండొచ్చు, మంచి మంచి సౌకర్యాలు ఉండొచ్చు. ఏ ఉన్నప్పటికీ కూడా అది మనందరం కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక చక్కని ప్రదేశం మాత్రమే, అది మందిరం కాదు. అసలైన మందిరం ఏంటి అని అంటే మన దేహం. దేవుడు నివాసం చేస్తుంది నీలో. ఒకప్పుడు ఆయన నిబంధన మందసంలో ఆయన నివాసం చేశాడు, గుడారాల్లో నివాసం చేశాడు, మనుషులు నిర్మించినటువంటి ఈ రాతి నేల మీద ఆయన నివాసం చేశాడు, దేవాలయాల్లో నివాసం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన నివాసం చేస్తుంది నీలో. నీ దేహం అనేటువంటి ఆలయంలో నివాసం చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా? లేకపోతే ఆ రోజు సొలొమోను కాలంలో జరిగినట్లుగా వాక్యపు వ్యతిరేకమైనటువంటి క్రియలు మందిరాల్లో జరిగినట్లుగా నీ దేహములో అనగా నీ జీవితంలో కూడా వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతూ ఉన్నాయా? నీ మందిరం బాగుందా, పాడైపోయిందా? ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన చేయి. మందిరం అంటే మరి ఏదో కాదండి, మన దేహమే.
ఈరోజు క్రైస్తవుల యొక్క మందిరాలు శిథిలమైపోయాయి. క్రైస్తవ యొక్క మందిరాలు పాడైపోయాయి. ఎక్కడెక్కడ పాడైపోయాయి అని చెప్పేసి నన్ను ఇంకా మనం ఆలోచన చేస్తే, చాలామంది క్రైస్తవుల యొక్క మందిరాలు పునాదుల దగ్గరే పాడైపోయాయి. ఫౌండేషన్ విషయంలో పాడైపోయాయి. ఏ విధంగా ఈ మందిరం పాడైపోయిందో చెప్పనా? వాక్యం అనేది దేవుడు పునాదిగా పరిగణించాడు. ఈ దేహం అనేటువంటి దేవాలయానికి వాక్యం అనేది పునాదిలాగా ఉండాలి. అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే నీలో జరగాలి. వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. దాన్ని పక్కన పెట్టేసి పునాదులు పాడైపోయినటువంటి మందిరాలుగా ఈరోజు దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. ఏ విధంగానంటే వాక్యపు వ్యతిరేకమైనటువంటి క్రియలను మనం జరిగిస్తూ ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో దోషులుగా కనపడుతూ ఉన్నాం. ఆ రోజు మందిరంలో ఏం జరిగిందంట? విగ్రహారాధన సంబంధమైనటువంటి క్రియలు జరిగాయి, దేవునికి ఇష్టం లేని క్రియలు జరిగాయి, ఇంకా చాలా జరిగాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా వాక్యానికి వ్యతిరేకమైన, అంటే మన పునాదికి పాడైపోయే విధంగా ఏం జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు పరిశుద్ధంగా ఉండండి, ఆత్మను సంపాదించుకోండి, మీ శత్రువులను ప్రేమించండి, ఒకరి పట్ల ఒకరు దయగలిగి క్షమాపణ గుణం కలిగి మీరు ఉండండి. ఇది వాక్యం చెప్పేటువంటి క్రియలు. కానీ ఇలాంటి క్రియలు, వాక్యానికి సంబంధించినటువంటి క్రియలు మన జీవితాల్లో జరగవు. మట్ల ఆదివారం వచ్చిందంటే మట్ల పట్టుకొని తిరగడం, ఈస్టర్ పండుగ వచ్చిందంటే ఈ బెల్లంతో అదేదో చేస్తారు, ఏంటది, పానకాలు చేయడం, క్రిస్మస్కి కేకులు కట్ చేసుకోవడం, కవ్వొత్తులు వెలిగించడం, ఇంటింట స్టార్లు పెట్టుకోవడం, డెకరేషన్లు చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, తినడం, తిరగడం, ఇది మన జరిగిద్ది. ఇది మన జీవితాల్లో జరుగుద్ది. ఇది మన ఫౌండేషన్. కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఫౌండేషన్ దేని మీద కట్టబడుతుంది అని అంటే దైవిక పరమైనటువంటి క్రియల మీద కట్టబడుతూ ఉంటుంది. నీ జీవితంలో జరగాల్సింది ఏంటి అని అంటే ఒకరినొకరిని ప్రేమించండి, క్షమాపణ గుణాన్ని కలిగి ఈ కలిగి ఉండం. మనం ఈ వాక్యాన్ని కలిగి ఉండం. వాక్యంలో లేని విషయాల మీద మన ఫౌండేషన్ మనం నిర్మించుకుంటాం, వాటి మీద మన జీవితాలని కొనసాగిస్తూ ఉంటాం. మన పునాదులు పాడైపోయాయి. అంత మాత్రమే కాదు, చాలామంది అనేటువంటి మాట ఏంటి, తెల్లబట్టలు మాత్రం వేసుకోవాలి, మూతి మీద మీసాలు ఉండకూడదు. అవునా? ఇది వాక్యంలో కనబడేది కాదు. అంటే వీళ్ళు ఎక్కడ కట్టబడుతున్నారు అని అంటే మనుషులు ఏర్పాటు చేయబడినటువంటి ఆచారాల మీద, సిద్ధాంతాల మీద, వీటి మీద ఈరోజు దేవుని యొక్క మందిరాలు కట్టబడుతున్నాయి, కానీ వాక్యము మీద కట్టబడడం లేదు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సరైనటువంటి పునాది మీద గనక నీ మందిరం నిర్మించబడితే అది చాలా గట్టిగా ఉంటుంది. దేవుని యొక్క రాకడ వరకు ఎండ దెబ్బైనను, వాన దెబ్బైనను, మరి ఏ దెబ్బైనను దానికి తగలకుండా, శిథిలమైపోకుండా అది నిలబడి ఉండగలుగుతుంది. ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఇసుక మీద మన ఇంటిని కనుక మనం నిర్మించుకున్నాం అనుకోండి, పరిస్థితి ఏంది? వర్షం వచ్చిందంటే కొట్టుకొని పోవడమే. ఈ వర్షానికి సంబంధించిన కేటగిరీ అంతా కూడా వాక్యం కాకుండా వేరే వేరే అన్నీ కూడా జరిగించేవాళ్ళు. మన ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. అంటే వాక్యం అనేటువంటి ఫౌండేషన్ మన మందిరానికి ఉండాలి. అంత మాత్రమే కాదు, తర్వాత మందిరానికి అత్యంత ప్రాముఖ్యమైనవి ఏంటి? ఫౌండేషన్. ఓకే, ఫౌండేషన్ ఉండాలి, వాక్యం అనేటువంటి ఫౌండేషన్ ఉండాలి. మరి తర్వాత సపోర్ట్ పిల్లర్స్ ఉంటాయి కదా, మనం చుట్టూ గోడలు కట్టుకుంటాంగా, అది దేవుని యొక్క ఆత్మను సూచిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మను సూచిస్తూ ఉన్నాయి. ఈ ఆత్మ ఏం చేస్తుంది అని అంటే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నీకు బోధిస్తుంది. ఈ ఆత్మ అనేటువంటి ఈ సైడ్ పిల్లర్స్ మనకి సపోర్ట్గా నిలబడతాయి. అంటే మనకి ప్రార్థన చేయడం ఎలాగో తెలియదంట, దేవుడికి అర్థమయ్యే రీతిలో మనకి ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు. సో అందుకని దేవుడు పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడు అనంటే మన తరపున తండ్రికి విజ్ఞాపన చేయడానికి. ఎటెల్లాలో మనకు తెలియదు కాబట్టి మనకి మార్గాన్ని నిర్దేశించడానికి, ఎలా ప్రవర్తించాలో, ఎలా ముందుకు కొనసాగాలో, ఎలా వాక్యాన్ని నెరవేర్చాలో ఇవన్నీ కూడా తెలియపరచడానికి సపోర్టుగా దేవుడు మనకి దేవుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆత్మ ఉంది, చాలామంది అంటూ ఉన్నారు, ఆత్మ అనగానే వీళ్ళేదో అనుకుంటూ ఉన్నారండి, ఆరాధనప్పుడు ఏదో గట్టి గట్టిగా ఎగురుతారు, లేకపోతే ఏదేదో చేస్తారు. మనం విన్నాం చాలాసార్లు, మీకు చెప్పాను కూడా, అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మ కలిగిన వాడు ఏ విధంగా జీవిస్తాడు, ఏ విధంగా తన జీవితం ఉంటుంది అనేది ఒకసారి మీకు ఒక వాక్యంలో చెప్పాను. ఆత్మలో ఫలించండి అనేటువంటి ఆ మెసేజ్లో మీతో చెప్పాను. ఆత్మను కలిగిన వాడు ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తాడో అది మీతో మాట్లాడాను. అలాంటి జీవితాలు మనకుండవు. ఆత్మ అంటే అదేదో పెద్ద ఇదిలాగా, అదేదో వాడకూడని పదంలాగా,
ఫీల్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఒక మాట, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మను కలిగిన వాడే. నీకు వాక్యం అనే ఫౌండేషన్ ఉండాలి, ఆత్మ అనే సైడ్ పిల్లర్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి నీకు. ఈ వాక్యము, ఈ ఆత్మని సపోర్ట్ కనుక నీకుంటే నీ జీవితం చాలా పీస్ ఆఫ్ మైండ్తో ముందుకు కొనసాగుతుంది. వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ఎందుకంటే నువ్వు ఆత్మకు లోబడిన వాడివైతే, ఆత్మను సంపాదించుకున్న వాడివైతే ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఏది ధరించాలో ఏది ధరించకూడదు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు, ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నీకు బోధిస్తూ ఉంటుంది. సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ లేకపోతే నీ మందిరము ఎందుకు పనికిరాదు. వీటన్నిటికి మించిన తరువాత మనకి కావాల్సిందేంటి? ఫౌండేషన్ వేసుకున్నాం, సైడ్ గోడలు కట్టుకున్నాం, ఇప్పుడు ఏం కావాలి? పైకంటే పైకప్పు ఉండాలి కదా, పైకప్పు ఉండాలి కదా. పైకప్పు దేన్ని సూచిస్తూ ఉంది అనంటే రక్షణను, బాప్తీసమును సూచిస్తూ ఉంది. మీరు ఇక్కడ విచిత్రాన్ని గమనించారా? ఈ ఫౌండేషన్కి, ఈ బాప్తీసం అనేటువంటి యొక్క పైకప్పుకి, రక్షణకి మధ్యలో ఉండేదే దేవుని యొక్క ఆత్మ. నీలో ఫౌండేషన్ సరిగ్గా లేకపోయినా, నీ పైకప్పు సరిగ్గా లేకపోయినా దేవుని యొక్క ఆత్మ నీలో ఉండదు. అంటే నీ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, పైన నీ పైకప్పు అయినటువంటి రక్షణ నీకు ఉండాలి. ఈ రక్షణ అనేది నీకు లేకపోతే, నీ ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉన్నా కానీ ఎవడైనా నివాసం చేస్తాడు అక్కడ? ఎవడు నివాసం చేయడు. చాలామంది చెప్పేది ఏంటంటే బాప్తిసం తీసుకోండమ్మా, రక్షణ పొందండమ్మా, దేవుని యొక్క రక్తంలో కడగబడండి అమ్మా. ఎవరికి చెబుతున్నాం మనం ఈరోజు? బాగా పాటలు పాడుతున్న వాళ్ళకి, ప్రార్థన చేస్తున్న వాళ్ళకి, వీళ్ళకే చెబుతూ ఉన్నాం మన యవనస్తులకి. అరే బాగా పాటలు పాడుతున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, కానీ లేనిదేంటి? పైకప్పు లేదు నీకు, రక్షణ లేదు నీకు, బాప్తిసం లేదు నీకు. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష తప్పదు కదా. మరి ఎందుకని బాప్తిసం విషయంలో వెనకడుగేస్తున్నావు? రక్షణ విషయంలో ఎందుకని వెనకడుగు వేస్తూ ఉన్నావు? నువ్వు ఎంత గట్టి ఫౌండేషన్ వేసుకున్నా ఈ రక్షణ అనే పైకప్పు నీలో లేకపోతే అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడడు. అందుకే ఆయన అంటూ ఉంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్ము ప్రతి వానికి కూడా దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడును. ఎవడైతే నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటాడో వాడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటాడు. మన పైకప్పులు ఎలాంటి? స్లాబులు కాదు, రేకులు లాంటి, పగిలిపోయి కన్నాలు పడిపోయి వర్షం పడిందంటే ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. అలాంటి శిథిలమైపోయిన మందిరాలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడుతూ ఉన్నాం. సరైన ఫౌండేషన్ ఉండాలి, సరైన పైకప్పు అనేది మనకి ఉండాలి. అప్పుడే నీకు ఎండ దెబ్బైనా, వాన దెబ్బైనా, లేకపోతే ఇంకా ఏ దెబ్బైనా కానీ నీకు తగలకుండా చాలా సంతోషంగా ఉంటావు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే నీ మందిరంలోకి నువ్వు దూరతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మందిరంలో ఉన్నాడు కాబట్టి. ఆయనకి ప్రార్థన చేస్తావు, ప్రభా మరి ఏంది మరి సంగతి? నువ్వు మందిరంలో ఉన్నంత వరకు, ఆ మందిరంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి మన మందిరాలు ఎలాగున్నాయి? సరైన ఫౌండేషన్ ఉందా? సరైన పైకప్పు ఉందా? సరైన సైడ్ పిల్లర్స్ ఉన్నాయా? ఇది చాలా ప్రాముఖ్యం మందిరానికి. వాక్యం అనేటువంటి పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. ఈ వాక్యం అనేటువంటి పునాది మీద మన మందిరాలు నిర్మించబడాలి. ఆత్మ అనేటువంటి సైడ్ పిల్లర్స్ దీనికి ఉండాలి, రక్షణ అనేటువంటి పైకప్పు దీనికి ఉండాలి. ఇది ఉన్నప్పుడు నీ మందిరం పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఒకవేళ అలా లేకుండా గనక ఉన్నట్లయితే యోవాషు చేశాడు, పాడైపోయిన మందిరాన్ని బాగు చేయించడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఈరోజు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పాడైపోయిన నీ మందిరాన్ని సరి చేసుకోవడానికి, పాడైపోయిన నీ మందిరాన్ని బాగు చేసుకోవడానికి, పాడైపోయిన మందిరాన్ని మరలా నువ్వు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోవాషు మందిరాన్ని బాగు చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు యాజకుడైనటువంటి యెహోయాదా సపోర్ట్గా నిలబడ్డాడు. కానుకలు పెట్టి ఒకటి తయారు చేయించుకొని వచ్చి ఆయన దగ్గర ఉంచేసి, అందరూ ఏంటి దీంట్లో కానుకలు, మన మందిరాన్ని బాగు చేయించుకుందామని చెప్పేసి అన్నారు. అలా బాగు చేయించుకోవడానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళే సంఘ సభ్యులు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒక యవనస్తుడు కానీ, ఒక యవనస్తురాలు కానీ, ఒక విశ్వాసి కానీ పాడైపోయిన జీవితాన్ని కనుక జీవిస్తూ ఉన్నాడు అనంటే యోవాషుకు వచ్చినటువంటి ఆలోచన విధానం మనకి రావాలి. ఆ పాడైపోయిన మందిరాన్ని మరలా మనము నిర్మించాలి.
మన కళ్ళెదురుగా ఎంతోమంది దేవుని యొక్క ఆత్మ లేని వారై, వాక్యం అనేటువంటి పునాది లేని వారై, రక్షణ లేని రక్షణ అనేటువంటి యొక్క పైకప్పు లేని వారై మన కంటికి కనపడుతూ ఉన్నారు. మరి వారి మందిరాల కొరకు మనం ప్రయత్నం చేయాలి అంటే ముందు మన మందిరాలు బాగుపడాలి. మన మందిరాలు బాగుపడాలి. మన జీవితాలు బాగుపడినప్పుడు ఎదుటి వారి మందిరాల గురించి మనం ప్రయత్నం చేయొచ్చు, అనగా వారి జీవితాల గురించి మనం ప్రయత్నం చేయొచ్చు. మనము రక్షించబడి వారిని కూడా రక్షించడానికి అవకాశం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, మన మందిరాలు అలాగున్నాయి. శిథిలమైపోయిన మందిరాల్లాగా ఉన్నాయా? కూలిపోయిన మందిరాల్లాగా ఉన్నాయా? పాడైపోయిన మందిరాల్లాగా ఉన్నాయా? వాక్యం అనేటువంటి ఫౌండేషన్ మనకుందా? ఆత్మ అనేటువంటి సైడ్ పిల్లర్స్ మనకున్నాయా? రక్షణ అనేటువంటి పైకప్పు మనకుందా? ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. దేవుడు నివాసము చేస్తుంది మనుషులు నిర్మించినటువంటి ఆలయాల్లో కాదు, నీ దేహం అనేటువంటి ఆలయంలో, నీ దేహములో, నీ శరీరములో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దానిని ఆలయంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. లోకానుసారమైనటువంటి ఆలోచనలతో, లోకానుసారమైనటువంటి తలంపులతో, లోకానుసారమైనటువంటి ఉద్దేశాలతో దేవుణ్ణి బాధ పెట్టే విధంగా, నీ మందిరాన్ని పాడు చేసుకునేటువంటి విధంగా నీ జీవితాన్ని కొనసాగనివ్వకు. ఒకవేళ పాడైపోయినటువంటి నీ మందిరాన్ని ఈరోజు నువ్వు నిర్మించుకోవాలంటే దేవుని యొక్క సహాయాన్ని కోరు. ఖచ్చితంగా పాడైపోయిన నీ మందిరాన్ని దేవుడు బాగు చేసి తీరతాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.